హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం బేబీ కార్న్ రెసిపీ కర్రీ. మనకి రోజు వెజిటేబుల్స్ అనేటివి అవైలబుల్లో ఉంటాయి. మనకి ఏదైనా న్యూ వెజ్జీస్ కావాలి అనుకుంటే ఇలా బేబీ కార్న్స్తో మనం న్యూగా ట్రై చేయవచ్చు. అంటే టేస్ట్ అనేది మనకి యూనిక్గా ఉంటుంది. ముందుగా బేబీ కార్న్స్ తీసుకోవాలి. ఇలా లేత మొక్కజొన్నలు తీసుకొని ఈ విధంగా ఒలిచి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్మాల్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అల్లం, అదేవిధంగా వెల్లుల్లి పీసెస్ కొన్ని వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం కోకోనట్ వేసుకోవాలి, రా కోకోనట్. అదేవిధంగా 1 బిగ్ సైజ్ టమాటో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి నల్ల మిరియాలు, అదేవిధంగా జీలకర్ర, దాల్చిన చెక్క, 3 గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా ఒక 5 or 6 minutes మనం డోరుగా వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లోకి మనం తీసుకొనేసేసి ఒక 6 or 7 minutes దాన్ని చల్లారబడేంత వరకు మనం వెయిట్ చేయాలి. అందాక మనం సేమ్ అదే ప్యాన్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి బేబీ కార్న్స్ లేత మొక్కజొన్న కాడలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చల్లారిపోయినటువంటి మసాలా అంటే మనకి ఆనియన్, టమాటో, కోకోనట్ ఇవన్నీ వేసుకొనేసేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ అవుతున్నటువంటి బేబీ కార్న్లోకి కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి ఇలా ఒక 70-60% వరకు మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 6 or 7 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాసులు, కొన్ని కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకొనేసేయాలి. ఇక్కడ ఆనియన్స్ కూడా వేయొచ్చు, నేను స్కిప్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే మనము బాగా మసాలాలోకి ఇలా బగారు చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా పైకి వస్తున్నటువంటి సమయంలో రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి కొద్దిగా అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా, సాల్ట్ రుచికి సరిపడంత, పసుపు కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి కొద్దిగా ఆయిల్ అనేది పైకి వచ్చి ఉంటుంది. మనకి ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి బేబీ కార్న్ వేసుకొని బాగా కుక్ చేయాలి. ఒక 6 or 7 minutes కుక్ చేసి మనకి పచ్చి వాసన మొత్తం పోతుంది మసాలా. చూడండి, ఆయిల్ అనేది మనకి పైకి వచ్చింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొనేసేసి వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను మసాలా వాటర్ 1 గ్లాస్ పోస్తున్నాను. అదేవిధంగా ఎక్స్ట్రా వాటర్ 1 గ్లాస్ పోస్తున్నాను. మనకి ఎక్కువ నీళ్ళుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ నేను చాలా థిక్గా చేస్తున్నాను కాబట్టి ఈ నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడు ఒక 6 or 7 minutes or 10 minutes కుక్ చేయాలి. అంటే మనకి మసాలా అనేది మళ్ళీ ఒక 10 or 15 minutes అందాక కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర కొద్దిగా, అదేవిధంగా కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం మొత్తం పిండుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్, ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతే, ఈజీ. ఈ విధంగా మనం ఇంట్లోనే బేబీ కార్న్ కర్రీ చేసుకోవచ్చు.